పర్లేదండి, తగ్గిపోతుంది. ఈ మందు తీసుకుంటే పాపకి జ్వరం తగ్గిపోతుందా అమ్మా? ఇంత ఆలస్యం ఎందుకు చేశారు? రాత్రే వచ్చామమ్మా, గురువుగారు లేరని చెప్పారు. మీకు తెలీదా, గురువుగారు సూర్యాస్తమయం తర్వాత ఎవరిని కలవరు, వైద్యం కూడా చేయరు. ఎందుకు? సూర్యాస్తమయం తర్వాత మొక్కల్ని కోయటం మహాపాపం. ఏం పర్లేదు, ఇది తీసుకో, తగ్గిపోతుంది. తాగు. గురూజీ, అరుదైన మొక్క, అద్భుతమైన ఔషధ గుణాలుంటాయి. ఈ మొక్కని ఉపయోగించి చాలా మంది ప్రాణాలు కాపాడొచ్చు. వైద్యో నారాయణో హరి, సర్వే జనా సుఖినో భవంతు. మేమింత సుఖంగా ఉన్నామంటే కారణం మీరే గురుగారు. ఎన్నో ఏళ్లుగా ఎన్నో హాస్పిటల్స్ తిరిగి లక్షలు ఖర్చు పెట్టినా మా పాప జబ్బు నయం కాలేదు. మీ వైద్యంతో మా పాప కోలుకుంది. మీరు మాకు దేవుళ్ళలాంటి వారు. ఇది నా గొప్పతనం కాదు, ఈ నేల గొప్పతనం. ఈ భరత భూమిలో మృత్యువుని సైతం జయించే సంజీవిని పుట్టింది. మనకొచ్చే రోగానికి ఔషధం దొరకదా? గురుగారు, హిమాలయాల్లో అద్భుతమైన ఔషధ గుణాలున్న మొక్కలుంటాయంటారు, మీరు అక్కడి నుంచే తెస్తారా? హిమాలయాల్లో మాత్రమే కాదు, మీరు నిలబడ్డ ఈ గడ్డ కూడా అద్భుతమైనది. సప్త చిరంజీవుల్లో ఒకడు పరశురాముడు. ఆ పరశురాముడు కొలువైన నేల ఇది. ఇక్కడ మొలిచే మొక్కలకి అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. ఏ రోగాన్నైనా సరే హరించగలిగే శక్తి ఉంది. దృఢమైన సంకల్పంతో ప్రయత్నిస్తే ఇక్కడ సంజీవని దొరికినా దొరకచ్చు. నిజమా గురుగారు? ఇది మానవ మాతృలకు అసాధ్యం. దానికోసం ఆ దేవుని కటాక్షమున్న ఒక కారణ జన్ముడు, అసామాన్యుడు రావాలి. నా పేరు భీమా, ఈ ఊరికొచ్చిన కొత్త ఎస్ఐ. రాగానే చాలా మంచి పనులు చేస్తున్నారని విన్నాను. మిమ్మల్ని ఒకసారి చూద్దామని. ఓ, చూశారు కదా, సంతోషమేనా? భీమా, నాదో చిన్న విన్నపం. మా ఊళ్ళో 5 దశాబ్దాలుగా ఒక ప్రాచీన ఆలయం మూసి ఉంది. నీకోసమే ఎదురు చూస్తున్నా. దాన్ని తెరిపించడానికి మేమెన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఏవో కోర్టులో కేసులున్నాయని అన్నారు. అర్చన లేని గుడి, బిడ్డ లేని అమ్మఒడి లాంటిది. తేజోమయంగా వెలగాల్సిన ఆలయం ఇలా బోసిపోవడం మేము చూడలేకపోతున్నాం. తెరిపించడానికి సాయం చేస్తావా? ఆ భీమా మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాడన్నా. భీమా వచ్చిన కొన్ని రోజుల్లోనే మన దందాలన్నీ మూయించేశాడు. ఇలా అయితే మన ట్యాంకర్ల గురించి కూడా తెలుసుకుంటాడేమో అనిపిస్తుంది. పంపచ్చు. అడవిలో ఉన్న మన బ్యాచ్ దింపితే ఆ భీమాగాన్ని ఖతం చేస్తారన్నా. ఒక్కసారి ఊ అనన్నా.
సార్ ఏ ఫోన్ ఇటు. టార్చ్ ఇవ్వు. అన్నా భీమా చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చాడంట. సార్ 2 బళ్ళ పర్మిట్ సార్. వాటిని వదిలేయమంటారా? వదిలేవయ్యా. సార్ ఇదంతా భవానీ చేస్తున్నాడని తెలుసు కూడా మీరు సైలెంట్గా ఉన్నారంటే రుద్ర కోసం వెయిట్ చేస్తున్నారా? వీళ్ళిద్దరు వెనకాల ఇంకెవడో ఉన్నాడు. ఇక్కడ ఎందుకు ఆపమని చెప్పారు సార్? చిన్న పని ఉంది, స్టేషన్. అరవిందో రోజు మా భీమాని గుడి తెరవడానికి సాయం చేయమని అడిగాడంట అన్న. ఏంటి? నాన్న తాండవని త్వరగా పని పూర్తి చేయమని చెప్పు. ట్యాంకర్ డ్రైవర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదన్నా. ఏం మాట్లాడుతున్నావురా? అన్నా ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదన్నా. ట్యాంకర్కి ఏమైందిరా? సార్ యాక్సిడెంట్ అంట. కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వచ్చింది. అంబులెన్స్ డ్రైవర్ ఫోన్ చేస్తుంటే తీయట్లేదు. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇద్దరు సార్తో పడ్డారు. సార్ డ్రైవరు క్లీనరు ఇద్దరూ పోయారు సార్.
చంద్ర, సార్ ఇక్కడ అంబులెన్స్ డ్రైవరు తెగ తాగి పడిపోయాడు రా. శివయ్య జాలర్లో బండి ఇసుకలో ఇరుక్కుపోయింది. సార్, శివాయ జాలర్లో అంబులెన్స్ టైర్ ఇసుకలో ఇరికిపోయిందట. వీళ్ళు మనల్ని వదలరు, ఇంకా చాలా మంది వస్తారు. సార్, ఈ అడవి నుంచి బీచ్ రోడ్ వరకు ఒక షార్ట్ కట్ ఉంది సార్. కానీ ఈ పిల్లలందరినీ తీసుకొని ఎలా వెళ్తాం సార్? అన్నా, మేము చనిపోతామా? భయపడకండి. ఈరోజు మీ ధైర్యం చూసి ఆ చావు కూడా భయపడాలి. ఈ భీమా ఉన్నంత వరకు ఆ యముడు కూడా మిమ్మల్ని టచ్ చేయలేడు. ఇది నా మాట. కాదన్నా, ఇక మీరు దిగాల్సిందే.